గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వకూడదు? సివిల్స్ రాయండి. సివిల్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి దాదాపుగా 26 రకాల సర్వీసెస్‌లు ఒకే ఎగ్జామ్ కింద ఉంటాయి. చాలా మందికి తెలియదు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటని. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాస్ట్‌లో దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు. ఎవరైనా రాయొచ్చు. డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎనీ డిగ్రీ, ఎనీ డిస్టెన్స్‌లో ఉన్న, డిప్లొమా ఉన్న, ఇంజినీరింగ్, మెడిసిన్, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా సరే ఎనీ డిగ్రీ హోల్డర్స్ కెన్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. దీనికి అద్భుతమైన శక్తులు, అద్భుతమైన నాలెడ్జ్, పెద్ద ఐక్యూ ఉండాల్సిన అవసరం లేదు. బయట మీరు యూట్యూబ్‌లోనో ఎవరో చెప్పేది విని అబ్బా! ఐఏఎస్ అవ్వాలంటే పెద్ద నాలెడ్జ్ ఉండాలేమో అనుకుంటారు. కానీ ఒక స్ట్రాటజిక్‌గా ఒక 3 ఇయర్స్ కూర్చొని మీరు ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంటే రోజుకి ఒక 6-8 అవర్స్ పర్ డే కూర్చొని కెపాసిటీ ఉంటే మీకు కెపాసిటీ ప్రిపేర్ అవ్వగల శక్తి మీకు కానీ ఉంటే ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. ఇంటి దగ్గరే ఉండి మీ ఇంటి దగ్గరే ఉండి మీరు అవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న సిలబస్ అంతా కూడా 10, 15, 20 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. బేసిక్స్ మీదే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఏ సిలబస్ ఉందో మెయిన్స్‌లో కూడా అదే సిలబస్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు దీనికోసం ఇంత భయం మీకు? నేనేంటంటే నాకున్నటువంటి పరిధిలో ఎంతమందికి వీలైతే అంతమందికి దీన్ని వాళ్ళకి తీసుకెళ్ళటం, వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళటం నా ఉద్దేశం. ఎంతమంది వీలైతే అంతమంది. మీరు రండి ఐఏఎస్, ఐపీఎస్ మిమ్మల్ని నేను చేస్తాను. కలవండి నన్ను. ఏదైనా ఫీజు ఏదైనా ఉంటే మాట్లాడండి వచ్చి నాతోటి. ఫీజు అనేది పెద్ద ముఖ్యమేం కాదు. మీరు ఎంతైతే ఇప్పుడు ఫ్రీగా అయితే చెప్పలేం కాబట్టి, మీరు ఎంతైతే పే చేయగలుగుతారో మీకున్న కెపాసిటీని బట్టి నాతో డిస్కస్ చేస్తే, మాకున్న ఫెసిలిటీని బట్టి, మాకున్న అవైలబిలిటీని బట్టి నేను మీకు అదే అడ్జస్ట్ చేస్తాను. ఎంతోమంది ఇలాంటి పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర. సో, నేను అందుకనే ఎవరైనా ఇంటి దగ్గర ఉండైనా మీరు సివిల్స్ రాయొచ్చు. మీరు ఇంటి దగ్గర ఉండి రాయాలంటే ఏంటంటే, మీకు మంచి మెంటర్ ఉంటే చాలు. మీకు మంచి మెటీరియల్ ఉంటే చాలు. మంచి గైడ్ ఉంటే చాలు. మీరు ఇంటి దగ్గర ఉండి హాయిగా మీ పనులు మీరు పూర్తి చేసుకొని, హాయిగా నైటో లేకపోతే డే టైమ్‌లోనో లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ పీపుల్ గానీ, చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకునేవాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్సీ, ఎస్టీలు అయితే 37 వరకు, మిగతా వాళ్ళైతే 35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది చాలా మందికి తెలియక సివిల్ సర్వీసెస్ అంటే అదేదో పెద్దగా ఐఐటీలో చదివిన వాళ్ళకేమో అనుకుంటున్నారు. ఇందులో చాలా జనరలైజ్డ్ సిలబస్సే ఉంటుంది. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవే ఉంటాయి. బీఏలో ఏ సిలబస్ ఉంటుందో బీఏ సిలబస్‌లో 60% మాత్రమే యూపీఎస్సీలో ఉన్న సిలబస్. ఇదేం కుండ బద్దలు కొట్టేస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. రండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని రండి. ఈ ఆదివారం ఒక డెమో క్లాస్ ఉంది. 21 సెప్టెంబర్‌కి డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వండి. వర్క్‌షాప్ ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. లేకపోయినా తర్వాతైనా పర్లేదు. మీరు మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. ఇంటి దగ్గరే ఉండండి. మీరు ఏం చదవాలి? ఎట్లా చదవాలి? ఏంటనేది అన్నీ మేము చెప్తాం. కొంచెం రోజుకి 6-8 అవర్స్ కష్టపడండి. హౌస్ వైఫ్స్ కానీ, లేదా ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఇతర ప్రైవేట్ జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ చిన్న చిన్న జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు, ఇతర బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు. ఎవరైనా సరే జీవితంలో మీరు పెద్ద స్థాయికెళ్ళాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి మీరు సాధించొచ్చు. సో, కాబట్టి ఇదేదో మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. చాలామంది దీన్ని ఎగ్జామ్ అంటేనే భయపడుతూ ఉంటారు. ఇది మనకు కాదని. ఏం చెప్పాలంటే స్టేట్‌లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 కన్నా కూడా సిలబస్ తక్కువే ఉంటుంది సివిల్ సర్వీసెస్‌లో. మీరు కావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏంటంటే గ్రూప్ 2లో మెయిన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 తీసుకుందాం. గ్రూప్ 2లో ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి. ఒక ఎకానమీనో, ఒక హిస్టరీనో, పాలిటీనో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ప్రతీది బేసిక్స్, ప్రతి బిట్టు, ప్రతీది కార్నర్‌కెళ్ళి మీరు చదవాలి. అదే సివిల్ సర్వీసెస్ అంటే పర్టిక్యులర్ ఏరియా చదివి దాని మీద కరెంట్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటి మీద ఉన్న క్వెషన్స్ ఏంటి? అనే వాటి మీద మనకు ప్రశ్నలొస్తాయి. బట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఈజీ. అందుకే చూడండి 25-30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఈ సిలబస్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది వాళ్ళు నేర్చుకొని బేసిక్స్ బాగా నేర్చుకొని వాళ్ళు ఎగ్జామ్‌కి అపియర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. ఇదేదో గొప్పవాళ్ళ కోసం కాదు. మీరు కూడా సివిల్స్ రాయండి. అప్ టు 35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ లేదా 37 వరకు ఉంది. మీరు ఖచ్చితంగా రాయండి. మీకు మంచి మెంటర్‌షిప్, మంచి గైడ్‌లైన్స్ ఇస్తాం. ఒక నామినల్ ఫీజ్ తోటి మీకు చాలా హెల్ప్ అవుతుందిది. మీరు ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతారు. ఇట్లా ఎంతోమందిని మేము ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చిదిద్దినటువంటి అనుభవంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.